వస్తున్నారు, వీళ్ళు లెక్కలు పట్టుకుని వస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అంటే జాతీయ స్థాయిలో ఏపీకి 2వ ర్యాంకు. ఇది కథ. ఆయన పైన వచ్చేటువంటి విమర్శలు, ఆయన పైన వచ్చేటువంటి వార్తలు అన్నీ ఇన్ని కావు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారి పైన ప్రతిరోజు. అంటే చాలామంది కూడా పవన్ కళ్యాణ్ వార్త లేకపోతే, పవన్ కళ్యాణ్ విమర్శించకపోతే మాకు వ్యూసే రావు, మాకు వ్యూవర్షిపే రాదు అన్న చందంగా వాళ్ళ గుర్తింపు కోసం అందరిని అనట్లేదు, గుర్తుంచుకోవాలి. కొందరిని అంటారు, అంటే వాంటెడ్లీగా ఆయన తప్పు చేస్తే ఆ తప్పును విమర్శించిన వాళ్ళని నేను అనట్లేదు. ఆయన తప్పు లేకపోయినా కొంతమంది ఆయన పైన కావాల్సుకొని మాట్లాడుతున్నారు కదా, వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. సో నాకు ఒక పేరు రావాలి, ఒక ఐడెంటిటీ రావాలి, నా గురించి ఒక 10 మంది మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి నేను? ఓకే, పవన్ కళ్యాణ్ తీసుకురావాలి. మరి పవన్ కళ్యాణ్ ఏం తీసుకురావాలి? ఆయన లంచం తీసుకోడు, ఆయన అవినీతి చేయడు, ఆయన పదవుల కోసం లాబింగ్ చేయడు, ఇవి ఏం చేయడు. ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించాలి, పవన్ కళ్యాణ్ని ఆ ఇంటి వాళ్ళను బయట వేయాలి, వాళ్ళ తల్లిని తిట్టాలి, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే మాకు పేరు వస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆయన పని ఆయన చక్కగా చేసుకుంటూ పోతాడు. ఇది జాతీయ స్థాయిలో 7వ 8వ అవార్డు ఆంధ్రప్రదేశ్కు రావడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది 7వ 8వ అవార్డు ఈ 2-3 సంవత్సరాలలో. ఆయన నిజాయితీ, నిబద్ధత ఎవరెన్ని చేసినా, చాలామంది ప్రతిరోజు ఆయన గురించి ఒక 100 పోస్టులు వస్తున్నాయి కనీసం నెగిటివ్గా. కానీ ఆయన ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకొని వాటికి సమాధానం చెప్పుకుంటూ బాధపడుతూ కుంగిపోలేదు. అట్లా కుంగిపోయేటట్టయితే 2019లో పోటీ చేసిన తర్వాత కేవలం ఒకే ఒక సీటు గెలిచి అన్నీ ఓడిపోయిన తర్వాత, ఆయన కూడా 2 స్థానాలు ఓడిపోయిన తర్వాత, ఇప్పటికీ అట్లా కుంగిపోయేటట్టయితే ఎప్పుడో పార్టీని మూసేసుకోవాలి, లేదంటే ఏదో పార్టీలో విలీనం చేయాలి. ఆయన అక్కడ మొండి మనిషి కదా, మొరడు మనిషి కదా. ఆ మొండి మనిషి కాబట్టి ఇవన్నీ తట్టుకుంటున్నాడు. అంటే మనం అంటాం కదా, దెబ్బలు తిని ఒక మొద్దువారిపోతారు అన్నట్టు కదా. ఆయనకి ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాడట. అరే నేనేం చేయకపోయినా, నా తప్పు లేకపోయినా నన్ను అనవసరంగా తిడుతున్నారు, నేనేం చేశాను, జనాల కోసం వచ్చినా, ప్రజల కష్టాలు తీర్దామని వచ్చినా, నా మీద ఇన్ని విమర్శ ఎందుకు చేస్తున్నారని చెప్పి స్టార్టింగ్ కొంచెం భయపడ్డాడట. ఆ తర్వాత ఆయనకి ఇక మాటలు పడి అలవాటు అయిపోయింది. అట్లా మాటలు పడి సైలెంట్గా ఉంటే ఇక ఈరోజు జాతీయ స్థాయిలో 7, 8, 9 అవార్డు రాకపోయేది ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఏదైతే సంబంధిత శాఖలు ఉన్నాయో, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా పర్యావరణ పరంగా వీటన్నిటిలో ఆయనకు 8, 9 ర్యాంక్ అవార్డులు వచ్చినాయి జాతీయ పరంగా. అది పవన్ కళ్యాణ్ గారి చొరవతోనే. చూద్దాం ఎందులో వచ్చిందో. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల అమల్లో ఏపీ జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనులను పూర్తి చేసింది. దీంతో ఈ గుర్తింపు సాధ్యమైంది. రాష్ట్రంలో రోడ్ల నాణ్యతను మెరుగుపరచడానికి పంచాయతీరాజ్ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు, అధికారులకు తగిన సూచనలు చేశారు. దీంతో పనుల్లో నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. దీంతో పవన్ పనితీరు దేశం గర్వించేలా, నేర్చుకునేలా ఉందంటూ ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇది కదా కావాల్సింది. మన గురించి ఇక్కడోడు అక్కడోడు, వాడు వీడు అంటే తప్పు లేకపోయినా విమర్శించే వాళ్ళ గురించి మాట్లాడుతుండే దేశానికి పేరు వచ్చేదా? ఈరోజు రాష్ట్రానికి, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునే వాళ్ళ కాదు కదా. దేశం గర్వించేలా ఆయన పనితీరు దేశమే గర్విస్తుంది. ఆయనను కొంతమంది ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి అంటగడుతూ ఆయన పైన దుమ్మెత్తి పోస్తుంటారు. ఆయన పేరేమో, ఆయన పనితీరేమో దేశం మొత్తం ఈరోజు గర్విస్తుంది ఆయన చేసిన పనికి. పన్నులు, రోడ్లు వేసే విషయంలో కావచ్చు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం వీడియోలు, ఎక్కడో కొండ ప్రాంతంలో ఉంటేగా ట్రైబల్, అటు సైడు వెళ్ళడానికి కూడా జనాలు వెళ్ళరు, అక్కడ ఉన్న మనుషులు తప్పితే.
అలాంటి ప్రాంతాల్లో సైతం రోడ్లు వేయించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. అసలు మేము రోడ్లు చూస్తామా? ఇదే కొండలు గుట్టలు బండలు ఎక్కుతూ దిగుతూ ప్రాణాలు అరిచేతి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ రోడ్లు చూస్తామని మా జీవితంలో మేము అనుకోలేదు అని చెప్పేసి చాలామంది చెప్పినటువంటి వీడియోలు కూడా మనకు సోషల్ మీడియా ఉంటాయి. అడవి ప్రాంతాల్లో దట్టమైన అడవులు, చీమలు చూడడం చిట్టడవి అంటారు కదా, అలాంటి అడవుల్లోనూ రోడ్లు వేసినటువంటి ఘనత అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఊరంట, అక్కడ ఊర్లో ఆ లైట్ అనేది లేదు, అంటే వాళ్ళకు చీకటిలోనే బతుకుతారు, అక్కడ కరెంట్ అనేది లేదు, వాళ్ళ బతుకులు కూడా చీకటి బతుకులే. అలాంటి చీకటి జీవితాల్లో వెలుగు నింపినటువంటి వీరుడు శూరుడు పవన్ కళ్యాణ్. లైట్ అనేది లేదు, అలాంటి ఊరికి కరెంటు తీసుకొచ్చిండు. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఆ ఊరికి, అంటే వందల ఏళ్ళ నుంచి ఉన్న ఊరికి కూడా ఎప్పుడు అటు 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 వెళ్ళే నాదుడే లేడు. అలాంటి ఊరికి లైట్ తీసుకొచ్చిండు, కరెంటు తీసుకొచ్చిండు. అది పవన్ కళ్యాణ్ అంటే. ప్రజలకు సేవ చేయాలన్నటువంటి స్వార్థం లేకుండా ఉండే మనుషులకు ఇలాంటి గౌరవం దక్కుతుంది. ఎన్నో మార్పు, అంటే మనం సినిమాలో చూస్తాం భరత్ అని నేను, అట్లా ఇట్లా చాలా సినిమాలు ఉంటాయి. ఆ సినిమాల్లో జరిగేటువంటి దాన్ని రియల్ లైఫ్లో చేసి చూపిస్తున్నటువంటి రియల్ హీరో పవన్ కళ్యాణ్. అందుకే ఈరోజు ఆయనకు అన్ని అవార్డులు వస్తూ ఉన్నాయి జాతీయ స్థాయిలో. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు 7, 8, 9 అవార్డులు వచ్చినాయి. ఏ రాష్ట్రానికి రాని అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖలకు మంత్రిగా ఉన్నారో ఆ శాఖకు సంబంధించినటువంటి అవార్డులే రావడం అనేది ఇది పవన్ కళ్యాణ్ యొక్క నిజాయితీ నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాకు మోడీ నిజమైన మిత్రుడు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో భారతీయుల సభలో ప్రశంసలంట. నిన్న ఇది చాలా గ్రాండ్గా జరిగింది. భారతీయుల అక్కడ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, అదేవిధంగా ప్రధాని మోడీ పక్కపక్కన